సమయంలో పిడుగురాళ్ళ నుంచి ఆశాజ్యోతికి ఒక పాట పాడి ప్రభువును స్తుతిస్తారు. అందరం కూడా వందనాలు ఆశ గారు. వందనాలు. తెలుగు కలెక్షన్ లో అందరికి వందనాలు. నూతన సంవత్సరంలో దేవుడు అందరికి ఆయుష్కొడికి ఆరోగ్యం ఇచ్చి కలెక్షన్ లో అందరికి మరి ఆటంకం లేకుండా మరి ఈ 2025 సంవత్సరంలో 2వ తారీఖు మరి దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని కృపనిచ్చినందుకు వందనాలు. అందరికీ సేవకులకి సేవకురాలకి సేవకులకి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందరికి వందనాలు. అందుకొనుము దేవా ఆరాధన నాదేన స్థితి వేదన అందుకొనుము దేవా ఆరాధన కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము నిన్ను మరవనయ్యా నా జీవితాంతము నిన్ను మరవనయ్యా నా జీవితాంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము అందుకొనుము దేవా ఆరాధన నాదేన స్థితి వేదన అందుకొనుము దేవా ఆరాధన నా ప్రార్థనలు ఆలకించు వాడవు నా మనవులకు చేయొక్కిడవు నా ప్రార్థనలు ఆలకించు వాడవు నా మనవులకు చేయొక్కిడవు అంతులేనిదయ్యా నీ అనురాగము అంతులేనిదయ్యా నీ అనురాగము అమరం అది మధురం నీ దివ్య స్నేహము అమరం అది మధురం నీ దివ్య స్నేహము అందుకొనుము దేవా ఆరాధన నాదేన స్థితి వేదన అందుకొనుము దేవా ఆరాధన కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము నిన్ను మరవనయ్యా నా జీవితాంతము నిన్ను మరవనయ్యా నా జీవితాంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము అందుకొనుము దేవా ఆరాధన నాదేన స్తుతి వేదన అందుకొనుము దేవా ఆరాధన కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము అందుకొనుము దేవా ఆరాధన హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. చక్కగా పాడిన మరి సహోదరి ఆశాజ్యోతి గారిని బట్టి దేవునికి మహిమ. ప్రభు కృప నూతన వస్త్రంలో వారికి తోడున్నట్టుగా ఈ సమయంలో స్తుతి ఆరాధన దైవజనురాలు హారిక గారు తాడిపల్ల నుంచి వారు స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. అందరూ కూడా ఎక్కువ ప్రైజ్లాడమ్మా. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్క దేవజనులకు దైవజనులకు ప్రతి ఒక్కరికి ప్రభువులో యేసుక్రీస్తు నామములో శుభములో వందనాలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరినీ సజీవుల లెక్కలో ఉంచినటువంటి యేసయ్యను ఈ సమయంలో స్థుతించి ఆరాధించేసి దేవుని నామాన్ని మహిమ తెచ్చుకున్నాం. స్తోత్రం 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 నాన్న. మా ప్రియ పరలోక తండ్రి మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా ప్రియమైన యేసయ్య మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా ప్రియ పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. శక్తి మంత్రిగా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మన సౌకర్యం కలిగినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యూదా గోత్రపు కదమ సింహమా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాయన ధవలవన్నుడా రత్నవన్నుడా 10,000 మందుల కాంక్షణుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అన్ని నామకన్నా పైన నామమా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఉన్నతమైనటువంటి దుర్గమా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ద్రవశక్తి మంతుగా మీకు స్తోత్రాలు. బల శౌర్యములు కలిగినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యూదా గోత్రపు కడుమ సింహమా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబుల దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా అయా నిత్యము నానా సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన యొక్క మహిమ చేత నింపబడి ఉన్నదన్నానా. నిత్యము శరీరులు నిత్యము శ్రమ సృష్టించగలనా. నిత్యము 20 నెలలు పెద్దలు పెట్టగల. నిత్యము స్థుతింపబడుతూ నిత్యము కొనియాడబడుతూ నిత్యము మహిమ ప్రభావములను పొందుకుంటున్నటువంటి నా గొప్ప దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యానికి స్థుతులు స్థుతులు స్థుతులు. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు స్తోత్రాలు. మా స్థుతులకు పాత్రడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇశ్రాయేలు శ్రేష్ఠులపై ఆశ్రయమైనటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభా మీకు స్థితులు 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 స్థితులు. ప్రభా అయా పగల మేఘస్తము మగ రాత్రి అగ్నిస్తము మగని ప్రజలకు తోడయ్యన్న తండ్రి మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభా అయా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ప్రభా నీ ప్రజలను 6 నెలపై నడిపించినటువంటి మా గొప్ప దేవాలకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశము నుంచి మన్నాను కురిపించి ప్రజలను పోషించినటువంటి నా గొప్ప దేవాలకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మారాను మధురముగా మార్చి ప్రభా మీ ప్రజల యొక్క దాహాన్ని తీసుకున్నటువంటి మా గొప్ప దేవాలకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభా అయా యేసయ్యాకు స్తుతులు 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 స్తుతులు. ప్రభా ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే. పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే.
నా యేసయ్యా ఆరాధన నీకే స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవ నిత్యుడవగు తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవ నిత్యుడవగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి నీవే ఆరాధన నీకే సమాధాన కర్తయగు అధిపతి నీవే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే మా రక్షణకర్త మానని మా దేవా మా రక్షణకర్త మానని మా దేవా మాలో నవసించు మహిమా స్వరూప మా రక్షణకర్త మానని మా దేవా మాలో నవసించు మహిమా స్వరూప మహిమా ఘనత ప్రభావము నీకే ఆరాధన నీకే మహిమా ఘనత ప్రభావము నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధన నీకే ఆరాధన
నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే. అవును ప్రభా, స్థితి సింహాసనాస్తుడవు నీవే తండ్రి, నీకు స్తోత్రాలు. మా ఆరాధన నీకే తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. ఆలోచన కర్త నీకు స్తోత్రాలు. బలవంతుడవు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిద్రవకు తండ్రి నీకు స్తోత్రాలు. సమాధాన కర్త నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా రక్షణ కర్త నీకు స్తోత్రాలు. మారని మా దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. అవును ప్రభావికు స్తోత్రాలు. అలా గడిచిన 2024 సంవత్సరం అంతా మీరు ఎక్కడ చాట్లు ప్రభావ మిమ్మల్ని భద్రపరుచుకున్నందుకు తండ్రి నీకు అనేకమైన అపాయములు, అనేకమైన విపత్తులు, అనేకమైన ప్రమాదాలు, అనేకమైనటువంటి నాన్న అయా దుర్దినముల నుంచి నానా మమ్మల్ని విడిపిస్తూ రక్షించినాను. ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి రానా మేమందరం అడుగు పెట్టడానికి నాన్న ఇచ్చినటువంటి గొప్ప ధన్యతల బట్టి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా ఇక నూతనమైనటువంటి సంవత్సరాలు చూడలేక ప్రభా అనేక మంది అయ్యా మాకంటే బలవంతుడు, మాకంటే జ్ఞానవంతుడు, మాకంటే ధనవంతుడు, మాకంటే మంచివారయ్యా మరణ పలకల్లో పడి ఉన్నారు, మట్టి పనుల కప్పబడి ఉన్నారయ్యా. అయా కానీ నేను మమ్మల్ని అందరినీ మీరు సజీవుల ఎంచినందుకు తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తుని స్తోత్రములు ప్రభా. మమ్మల్ని నిన్ను సందర్శించిన ఆస్తి పచ్చడము నిన్ను స్థితించిన సజీవుని సజీవులే కదా నిన్ను స్థితించేది అంటున్నారు ప్రభా దానికి మహారాజు. అయా మమ్మల్ని అందరినీ మీరు సజీవుల లెక్కలు ఇచ్చినందుకు తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తుని స్తోత్రాలయ. అయా నువ్వు మాకు ఇచ్చినది జీవము నాన్న, కేవలం నేను స్థుతించుటకు, కేవలం నేను గణపరచుటకు, కేవలం నాన్న నీ సేవలో నాన్న మేమందరం వాడదలిచి అనేకులం నాన్న మీ వైపు నాన్న మాకు నాన్న మరి యొక్క దినాన్ని, మరి యొక్క సంవత్సరాన్ని నాన్న మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు. ఏమిచ్చి నిర్ణయం మేము తీర్చగలము తండ్రి, ఏమిచ్చినా నిర్ణయం మేము తీర్చలేమయ్యా. దాని మహారాజు అంటున్నాడయ్యా దినమెల్లా నీకు స్థితించిన నిర్ణయం నేను తీర్చలేనంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా యొక్క జీవితాంతం వరకు మనం నిన్ను స్థితించినా కానీ ప్రభా నిర్ణయం తీర్చలేము తండ్రి. ఎలాది నదులు ఎంత విస్తారమైన తైలం ఇచ్చినా కానీ ప్రభా నిర్ణయం తీర్చలేము తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని రక్షించి ఉన్నటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు 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 ప్రభా. ఈ రోజున సంవత్సరం అంతా నీ రెక్కల చాట ప్రభు మమ్మల్ని మీరు భద్రపరుచుకోండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా మధ్యలో మీరు సంచారం చేస్తూ ఉన్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఉన్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నా నామమును ధ్యానిస్తారు నిశ్చయముగా వారి మధ్యలో నేను వర్షాన్ని వాగ్దానం చేస్తున్నటువంటి మా గొప్ప దేవ ఏకమనేకల సమయమని నా తండ్రి మీకు స్తోత్రాలు. మేమందరము కలిసి నాన్న ఏక కంఠముతో ఏక మనస్సుతో నాన్న ఏక సమయంలో నాయన నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నది నా తండ్రి నీకు స్తోత్రాలు. మా యొక్క స్థుతులను హాస్టల్ పైన మీరు ఆశీర్వదమై ఉంటున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు 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 ప్రభా. మా మధ్యలో నాయన మీ పాదములు నిలిపినందుకు తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నాయన మమ్మల్ని మీరు దాటిపోవచ్చు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మా మధ్యలో మీరు ఉన్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ నాయన ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో ప్రభా మీకు నూతన బలముతో నాన్న మీరు నింపుతున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీ శక్తితో మీరు నింపుతున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు. మీ ప్రసన్నతతో మీ ముఖ కాంతితో నాన్న మీరు నింపుతున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు. ఏ సమయంలో నా తండ్రి ప్రతి పిల్లల యొక్క గృహాల్లోనికి రారా మీరు అడుగు పెట్టుచున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఏ బిడ్డలే నాన్న ఏ బలహీనతతో ప్రభా ఏ అనారోగ్యముతో నాన్న అయా ఏసయ్యా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏంటి నాన్న నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఏసయ్యా ప్రతి బిడ్డలే నయా మీరు బాగు చేయండి తండ్రి నీకు స్తోత్రాలు. మీరు స్వస్థపరుచుకోనండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీ బాగు కలిగినటువంటి హస్తం ఉందా మీ బిడ్డలపై మీరు చాపండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయా మీకు స్తోత్రాలయా. ఏక పౌరాజ్య కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డల యొక్క కుటుంబాలను మీరు దర్శిస్తున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా.
అయా ప్రతి బంధకముల నుంచి నన్ను మీరు విడిపిస్తున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయా యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ సేవకులందరినీ నాన్న మీ యొక్క సంవత్సరంలో ప్రభా అయా నా తండ్రి ఒక నూతనమైన స్థలానికి నాన్న మీరు నడిపించుకొని ప్రభా బహుబలంగా మీరు వాడుకునేది తండ్రి మీకు స్తోత్రాలు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను. అనేకులను నాన్న మీ కొరకు నాన్న సంపాదించిన కృపను అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు. మీరు ఆఖర సమీపిస్తూ ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అపవాదైతే నాన్న ఎవరు మిరింగుతున్నా అని ప్రభా అయా పొంచి ఏమని తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయా మీకు స్తోత్రాలు. అపవాద తంత్రముల నుంచి అయా మా కుటుంబాలన్నిటిని నాన్న మీరు విడిపించండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి మీకు స్తోత్రాలు. మీరు ఆఖర సమీపిస్తుండగా నా తండ్రి సిద్ధపడేటువంటి కన్యకలుగా నాన్న సిద్ధపడేటువంటి బిడ్డలుగా నాన్న మీరు మునిప కృపను అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు. దినాల్లో అపాయకరమైన దినాల్లో ఉన్నాము తండ్రి మీకు స్తోత్రాలు. మీకు కలిగి ప్రార్థించేటువంటి ప్రార్థనాత్మక మమ్మల్ని నింపండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అనేకులను నాన్న మీ కొరకు సంపాదించేటువంటి బిడ్డలుగా నాన్న మేము మునిప కృపను అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా యొక్క సమయంలో నా తండ్రి మీకు స్తోత్రం. ఆ పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుని ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు. స్థుతి ఆరాధనలో నాన్న మీ సన్నిధి మీ ప్రసన్నత నాన్న మీరు మాకు తోడుగా మీరు నిలిచినందుకు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ఏక సమయంలో ప్రభా అయా మీ దాసుడు నాన్న నిలవబడి నాన్న మీ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నా తండ్రి మీకు స్తోత్రాలు. మీ సిలువ సాధన మీరు మరుగుపరుచుకొని నాన్న అయా మీ దాసుల నుంచి ప్రభావ మీరు మాతో మీరు మాట్లాడండి తండ్రి మీకు స్తోత్రాలు. అయా మీరు ఇక్కడ తెచ్చే గ్రహించే మనొస్తున్నాను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి మీకు స్తోత్రాలు. యొక్క సమయంలో నా తండ్రి అయా మా మధ్యలో మీరు ఇన్నందుకు తండ్రి మా స్థితులను మీరు స్వీకరించినందుకు తండ్రి మా ప్రార్థనలన్నీ నాన్న ధూపములని సన్నిధికి చేర్చుకున్నందుకు తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ చిన్న స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో దైవజనులు పాస్టర్ ప్రసాద్ గారు తాడిపల్లి నుంచి దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. వారికి వాక్యం చదివి సహకరించడానికి సహోదరు జ్యోతి గారు పులివెందుల ఉంది. వారు కూడా సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ అమూల్యమైన సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుతాం. మహాజనది మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు రక్షణ నామములో పవనంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క దానికి విశ్వాసులకు వినూతన సంవత్సరపు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తారు. దేవుని మహాసుఖం బట్టి గడిచిన సంవత్సరమంతా మన బిడ్డల కాచి కాపాడు మొదటి దినాన్ని ఈ యొక్క 2వ తారీఖున దేవునికి మనమందరం చేరి ప్రభునామాన్ని స్థుతించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఆయన నామాన్ని మనం స్థుతించవలసిన వాడుతున్నాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి దావీదు రాసిన సంకీర్తన 70వ దావీదు సంకీర్తనలో నుంచి మొదటి 9 చరణాలు చూద్దాము. 3 చరణాలు 70వ దావీదు సంకీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుకున్నాను, ఆయనకు మనవి చేయగలను. దేవుడు నాకు చేయొద్దు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయగలను. నా ఆపత్కాలం ముందు నేను ప్రభువుని వెతుకుతున్నాను. రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా కాపబడి ఉంది. నా ప్రాణము ఓదార్పున్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిద్రకి విడిచిస్తున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోతున్నది. ఈ కీర్తన ఆశాపరిచిన కీర్తన. ఈ కీర్తనలో ఆయన దేవుని సన్నిధిలో ఏ విధంగా మొరపెట్టాడు, ఎలాంటి ప్రార్థన ఆయన చేశారో ఆయన ఈ కీర్తనలో మనందరికీ తెలియజేస్తున్నాడు. మానవుడి జీవితంలో శ్రమలు, కష్టాలు, వేదనలు ఇవన్నీ మన అనుదిన జీవితంలో మనం ఎదురవుతున్న ఈ యొక్క ఒక స్నేహితులు అంటారా, లేకపోతే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు అంటారా, వీటన్నిటినీ కూడా మనం ఎదిరించి ముందుకు వెళ్ళాలి అంటే
మనకి ఈ శ్రమల్లో ఆదరించే ఒక ఆదరణకర్త, ధైర్యపరిచే వ్యక్తి, బలపరిచే వ్యక్తి మనకు కావాలి. ఈ లోకంలో అటువంటి స్నేహితులు ఎవరు లేరు, అలా ధైర్యపరిచే వాళ్ళు లేరు. లోకంలో గడిచిన సంవత్సరం మన జీవితాల్లో రకరకాల అనుభవాల గుండా మనం వెళ్ళాం. కొంతమంది శ్రమలు, భయంకరమైన బాధల్లో నుంచి వెళ్ళారు, రోగంలో నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మరణం అంచులోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆయా పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఈ యొక్క గ్రంథంలో భక్తులు చేసిన వారి యొక్క ప్రార్థనలు, వాళ్ళ మొరలు మనకు మంచి మాదిరిగా ఉంటాయి. ఎలుగెత్తి మొరపెట్టాలి, ఎలుగెత్తి మొరపెట్టాలి. దేవాలయంలోకి రాకుండా శంకరి ఆకాశం వైపు కనులెత్తుడికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, అయ్యా పాపిని నేను మనం క్షమించున్నాడు. తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. పరిచయుడు ప్రార్థించాడు, అక్షయుడు ప్రార్థిస్తున్నాడు. తన గొప్పతనాన్ని అంతా తెలియజేసి ఆయన మొరపెడుతున్నాడు. ఇద్దరు ప్రార్థనలు దేవుడు చూశాడు. శంకరి ప్రార్థన దేవుడు అంగీకరించినట్టు లేఖనాల్లో ఉంది. మా తెలుగు తమ్ముడు తాము తగ్గించుకొని తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఆకాశం అందున్న ఆయన శక్తుల నుంచి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా జవాబిస్తాడు. మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలండి, మన జీవితంలో తగ్గింపు ఉండాలి. ఆ తగ్గింపు అనేది ఈ భూమిలో అబ్రహాము దేవుడు 80,000 అబ్రహాము గుడారాన్ని దర్శించడానికి ఆదికాండము 18వ అధ్యాయంలో ఆ సింధూరం అనే వనంలో ఆయన గుడారపు వాటికి ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తున్నాడు ఎండగా. ఆయన దర్శించే క్రమంలో అబ్రహాం పరిగెత్తాడని రాసుకుంటారు. ఆయన కన్నులెత్తి చూస్తే 2 మనుషులు కనిపించారు, పరిగెడతా ఉన్నాడు. వారి ముందు సాగిలి పడ్డాడు. 318 మంది ఇంట పుట్టిన దాసులు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. 318 మంది పనివాళ్ళు ఉన్నారంటే ఒక ఫ్యాక్టరీ లేకపోతే ఒక సంస్థను నడిపించే ఒక యజమానితో పాటు రాజుని పరిగినవాడు అబ్రహాం. అంత గొప్పవాడు, ఎంత తగ్గించుకున్నాడు కదండి. ఒక మనిషి యొక్క జీవితం ఆత్మీయతని కొలిచే కొలమానం ఏంటంటే మన హృదయంలో దేవుడు చూసినప్పుడు మనం తగ్గించుకుని ఆయన దృష్టిలో కనపడలేదంటే మనం ఎంత అయినా సరే దేవుని సన్నిధిలో ఒక దోషిగానే కనపడతాడు. ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రతి ఉదయం నేను దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నన్ను ఎందుకు తగ్గించుకుంటానంటే నెంబర్ 1 ఆయన చేసిన మేలు ఈ లోకంలో ఎన్నని నేను ఇక్కడ నా పాపాన్ని చూసి కాదు, మరణం నుంచి నన్ను దాచుకునే కాదు, పరలోక రాజ్యాన్ని నా కోసం సిద్ధపరిచి మళ్ళీ ఆయన ఉన్న చోట్లో నాకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అంటే నన్ను విడిచిపెట్ల. ఇక్కడ పాపని పరిశుద్ధం చేశాడు, కావలసిన ఆయన సిద్ధిపోయాడు. ఇక్కడ ఏమి లేదు భూమి మీద నాకు, కానీ పరలోకంలో స్థలం సిద్ధపరిచాడు. అంత గొప్ప దేవుని నిత్యం నేను కలుసుకుంటానయ్యా. మేము అనేక విషయాలు మాట్లాడుకుంటాము, నా బాధ అంతా ఆయనకి చెప్తాను, నా హృదయాన్ని ఆయన ముందు పిల్లరిస్తాను అంటున్నాను. ఇక్కడ
వీరు కూడా అదే మాట చెప్తున్నారు. ఆపత్కాలం వచ్చింది. ఈ ఆపద సమయంలో ప్రభువుని వెతుకుతానంట. ఈరోజు అక్కడ కాలంగా మనం వెతుకుతూ ఉంటాం. ఆపదల్లో, కష్టాల్లో, ఆపదల నుంచి తప్పించడానికి భూమి మీద ఏ మార్గాలను మనం వెతుకుతూ ఉంటాం. నెంబర్ 1, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే వెతుకుతున్నాం. మనకి ముందు ప్రభు ఆయన దగ్గర ప్రతి సమస్యకి జవాబు ఉందండి. ప్రతి సమస్యకి. లోకంలో మనుషులు మనకు మేలు చేయకపోవచ్చు, మనుషులు మన విషయంలో కఠినంగా ప్రవర్తించవచ్చు, మనుషులు మనల్ని గుర్తించకపోవచ్చు, మనుషులు మనల్ని ప్రేమించలేకపోవచ్చు. మనము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు, మనము తగ్గించుకొని వెతికినప్పుడు ఆయన ఎప్పుడు ద్వారం తెలిసే ఉంచుతాడు. ఇక్కడ ఈ ఆశాపని ఆయన అంటున్నాడు, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకి తీయకుండా చాటాడంట. అంటే ఇలా చెప్పొచ్చు, ఒక బిడ్డ తల్లి ఎదురుగా ఉన్నాడు, ఒక కంటి బిడ్డ, వేరే వ్యక్తి అన్నం పర్సన్ ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఈ బిడ్డ ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి దగ్గర ఉండలేక తల్లి వైపు చేతులు చెప్తుంటాడు, అమ్మ నేను నీ దగ్గరికి వస్తాను, నన్ను ఎత్తుకోండి. మనం దావీదు లేకున్నాడు, చనుబాలు విడిచిన బిడ్డ తల్లి వద్ద ఉండినట్టుగా. అంటే పాలు తాగి తల్లికి బాగా అలవాటు అయిపోతారు. ఇప్పుడు తల్లి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఇస్తుంటారు ఆ కంటి బిడ్డలు. నేను అలా చేతులు చేస్తున్నాయా నీ కొరకు, ఈ రెక్కల నీడలో దాక్కోటానికి, ఈ బాధలు ఈ కన్నీళ్లు కలిగిపోయే వరకు గోలాగా ఎగిరి నీ వద్దకు వస్తాను. లోకంలో మనుషుల మాయోపాయాలు, ఒక్కలు, మోసాలు చూడండి, ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో గమనించండి. ఎక్కడో ఒక దేవాలయం దగ్గర క్రిస్మస్ టైంలో ఒక విగ్రహానికి శాంతా క్లాజ్ ఆ క్యాప్ తెచ్చేవాడు. అది ఎవరి మీద? క్రైస్తవుల మీద. అంటే ఎలా ఉంది అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమి చేయకపోయినా మనకి అంటే సాతాను ఏ విధంగా దేవుని బిడ్డలను బాధపడాలని వస్తున్న కాలం ఇది. ఇటువంటి పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు చాలా వివేకంగా పరిచయం చేయాల్సిన దినాల్లో మనం ఉన్నాం. మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, రాజమండ్రి ప్రాంతంలో కొంతమంది క్రైస్తవులు వీధి సువార్త చేస్తున్నారు. అన్ని స్థానాలకు వెళ్ళారు. వాళ్ళు వీళ్ళని మా దగ్గరికి ఇక్కడ ఎవరు క్రైస్తవులు ఉన్నారు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వాళ్ళ దేవుడి పేరు చెప్పడం తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళల్లో కొంతమంది తిరగబడ్డారు, ఒప్పుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఈ మాధ్యమిక ఈ యొక్క ప్రసార మాధ్యమాలు ఉన్నాయి కదా, ఈ సోషల్ మీడియా లాంటివి, వాటిల్లో తెలిసేస్తాయి. తెలియజేయండి కదా, చాలా మందికి ఎలా సువార్త ప్రకటించాలో తెలియట్లేదు. చనిపోయిందండి రేడియో ద్వారా, టెలివిజన్ ద్వారా, సువార్తల ద్వారా. బైబిల్ తప్పులు ఎందుకోవాలని చాలా మంది వెతుకుతా ఉన్నారు. అలా చదువుతున్నారు బైబిల్ని కూడా. వాళ్ళ స్థలాలకు వెళ్ళమాకండి, ఎవరికి ఇది సువార్తలు చేసిన టైం అయిపోయిందండి. ఏంటి భాషగా తప్పు జాబ్ చేస్తున్నాడు అనుకున్నాకండి. ఆ స్థలానికి వెళ్ళడం తప్పు. ఎందుకు వెళ్ళాలి మనం? మా పొద్దున వాళ్ళు ఇంకా ఎందుకు వెళ్ళాలండి? ఈదులు మాకు అవసరం లేదంటే మీ మరణానికి మీరే ఉత్తరవాదులైన అపోస్తులు వెళ్ళిపోయి నీటి గంటలకు సువార్త ప్రకటించారు. బైబిల్లో లేఖనాలు చదవండి. మన పూర్వీకులు, పూర్వం ఉన్న వాళ్ళు సువార్తని
పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో పెట్టారు. ఈరోజు విజయవాడ పెద్ద గ్రౌండ్స్ లో సువార్త పెట్టడానికి లేదు. డిసెంబర్ మాసం వచ్చిందంటే ఇది మీటింగ్స్ పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో జింకాన గ్రౌండ్ అని, పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అని, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో సువార్తకి పర్మిషన్ లేని పరిస్థితుల్లోకి వచ్చేసాం మనం. అందరికీ సువార్త వెళ్ళిపోయింది. మనము ఏలెత్తి చూపించకూడదు, మన మీద మన దేవుని మనకు అవమానం రాకూడదు. మనం సువార్త ప్రకటించట్లేదండి అన్నిల మధ్యలోకి లేదు, కానీ వాళ్ళు చేస్తున్నామంటున్నారు. శాంతా క్లాస్ కి టోపీ తీసుకెళ్లి ఒక వ్యక్తి మీద ఒక ఆయన ఒక వాగ్దాయకారుడికి చాప్ పెట్టారు టోపీ. అది వాస్తవంగా క్రైస్తవులు పెడతారన్నట్టుగా. అంటే రోడ్డు పట్టణాన్ని నీరో చక్రవర్తి తగలబెట్టి క్రైస్తవులు పెట్టారంట. అర్ధరాత్రిలో ఆయన అధికారులను పంపించి రోమ్ పట్టణాన్ని తగలబెట్టాడు. పట్టణం తగలబడింది. ఆడు చూశాడు, పిల్లలు వాయించుకుంటూ ఆనందపడ్డాడు. తెల్లారుగానే క్రైస్తవులు ఈ ఉగ్రవాదులు వచ్చేసేసి రోమ్ పట్టణాన్ని గాయించారు అని చెప్పి వందలాది మంది క్రైస్తవులను తీసుకొచ్చి ఆ కొలసియం అనే పెద్ద ఆ నాటకశాలలో ఆ గ్రౌండ్ లో కారు పోసి రాయి చేసి వాళ్ళు వెలుగుతూ ఉంటే ఆ దీపాల్లో పరిగెత్తూ ఉంటే అందరూ కుప్పట్లు కొడుతూ ఆనందపడ్డ మోసపు రోజులు. ఇప్పుడు కూడా అలాంటి రోజులే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు తప్పుగా చేస్తున్నారు అనుకోవద్దు. మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను కాపాడుకొని సిద్ధపడే రోజులు. చాలా మంది అనుకుంటున్నారు మేము చాలా మందికి సువార్త ప్రకటిస్తున్నాం, అన్నిల మీద మా భారం ఉంది. ఆ భారం మీద మీ ఇంట్లో కూర్చొని అందులో కూర్చొని ఉపవాసం ఉంది 40 రోజులు ఎలా ఉంది. అక్కడికి వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళ స్థలాల్లోకి వెళ్ళి తిప్పి మేము ఏదో పెద్ద చేస్తున్నామని చెప్పి టోటల్ గా యేసుక్రీస్తు నామాన్ని అవమానపరుచుకున్నాను. అది సిగ్గుపడ్డా నేను రాజమండ్రిలో కొట్టుకున్నారండి. క్రైస్తవులు వాళ్ళు కొట్టి కింద పడేసి పెట్టారు వాళ్ళు అందరూ కలిసి క్రిస్టియన్స్. వాళ్ళ స్థలాలకు ఎందుకు వెళ్ళాలి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఈ స్థలంలోకి నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు పౌలు గారికి. ఎక్కడికి వెళ్ళాలో ఒక వ్యక్తిని చూపించి ఆయన సహాయం చేయడానికి ఆయన చేతులు చేస్తాడు. ఆయన ఎన్ని సువార్త ప్రకటించని చెప్పాడు. వీళ్ళకి ఆత్మాభిషేకం ఉండదు, దర్శనం ఉండదు, పిలుపు ఉండదు. ఏదో సేవ చేస్తున్నామని వస్తారు. ఇంటి సేవ చేసేది ఈరోజు ఇలాంటి అవివేకంతో, వివేకం లేని సేవలు చేస్తా దేవుని నామాన్ని అవమానపడుతున్నాం. జాగ్రత్తగా వివేకం కలిగి సేవ చేయాలి. రాత్రి వేళ చేయి చేస్తున్నాను. శత్రువు కలిగితే పారిపోయాడు దావీదు, తిరిగి యుద్ధం చేయాల. అంటే అధికారం ఉంది, తండ్రి బలం ఉంది, పక్కన మనుషులు ఉన్నారు. ఆరిపోయాడండి. అని ఆరిపోయి కొండల్లో గోళ్ళలో దాక్కొని పన్నీరు కాల్చాడు. ఆ శత్రువు చంపాడు. తిరిగి లేకుండా ఆ గిల్బోవ పర్వతం మీద హతులైపోయాడు. క్రైస్తవ సమాజం దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. క్రైస్తవాలు సంఘం దేవుని ప్రజల మధ్య చెప్పండి, ఒకరినొకరు తిరికొలుపుకున్నాం. ప్రభు అక్కడ సమీపిస్తున్నాం. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంది. ప్రపంచంలో అంటార్కిటా దగ్గర ఇండోనేషియా ప్రాంతంలో కొన్ని పర్వతాలు పేలిపోయి ఆ యొక్క దుమ్ము ధూళి ఆకాశంలో వెళ్ళిపోయి ఆకాశం మధ్యలో నిలబడిపోయి సూర్యుడు భూమి మీదకి రాకుండా కొంతకాలం వేడి రాకుండా ఋతువులు క్రమం తప్పించేసిందంట ఈ పొల్యూషన్. ఇప్పుడు ఈ యొక్క శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఇలా వేలి ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాయండి కొన్ని అగ్ని పర్వతాలు. మనకి సుమారుగా 6,000-7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ లో యుద్ధం జరిగితే మన దేశంలో గోధుమ పిండికి రేటు పెరిగిపోయింది. ఎక్కడో ఆ
గల్ఫ్ లో యుద్ధం జరుగుతుంటే మనకి గ్యాస్ రేట్ పెరిగిపోతుంది, పెట్రోల్ రేట్ పెరిగిపోతుంది. ఇరాన్ లో ఏ టైంలో వాళ్ళ చౌరు నిల్వల మీద దాడి చేస్తానని ప్రపంచం భయపడుతున్నారు ఇజ్రాయెల్ గురించి. ఆ చమురు నిల్వల మీద ఇదే దాడి చేసిందంటే ప్రపంచానికి ఎక్కువ భాగం వచ్చే ఆ పెట్రోల్, గ్యాస్, ఆ క్రూడ్ ఆయిల్, ఆ ఎలక్ట్రిసిటీ, ఐసీ, డీజిల్ ఇవన్నీ ఆగిపోతాయి. కరువు వచ్చేసింది. ప్రపంచం ఇప్పుడు కరువు కోరలో చిక్కుకుపోతుందని ఇండియన్ మానిటరీ ఫండ్ అని IMF అనే ఒక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరించింది. గడిచిన 2024 సంవత్సరంలో ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిపినప్పుడు వాళ్ళు చెప్పారు 2025 సంవత్సరం ప్రపంచం అంతా కరువు ఎదుర్కోబోతుంది. ఇది ఒక గ్లోబల్ వార్మింగ్. దీనికంటే ముందు యేసు ప్రభు ఆ మత్తయి సువార్త 24 అధ్యాయంలో కరువులు రాబోతున్నాయని చెప్పారు. ఈ భయంకరమైన కరువు మనం ఎదుర్కోవాలంటే ఎవరో మనము వివేకం కలిగి జీవించాలి. ఏసేపు ఐగుప్తులో కరువు ఎదుర్కొనేటట్టుగా ప్రపంచంలో ఉన్న అందరినీ ఆ దినాల్లో వాళ్ళందరినీ కాపాడినట్టుగా దైవిక జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలండి. కరువులో ఆహారం సిద్ధపరిచారు, యజ్ఞం వదిలాడు. అది మన రీసెంట్ గా ఈజిప్ట్ లో ప్రవకాలు జరిపినప్పుడు భూమి లోపల కొనేంత సుమారుగా 20 అడుగులు దిగ్గంగులు తవ్వి అవన్నీ ఇటుకలు ఆ రోజుల్లో కాల్చి ఇటుకలు ఉపయోగించారు వాళ్ళు. ఆ ఇటుకలన్నీ గట్టి అవి చెడిపోకుండా టన్నులు దాచేంత ఆ భూగర్భం లోపలే కట్టిన ఆ దిగ్గంగులు బయటపడ్డాయి. అప్పుడు వాళ్ళు ఆ పర్వరాజులు ధాన్యపు నిల్వల్ని ఇలాగా భద్రపరిచాడు అన్నారే కానీ కరువు కాలంలో యేసేపు ఇలా తొవ్వి భద్రపరిచాడనే విషయం క్రైస్తవులకు మాత్రమే తెలుసు. కరువు రాబోతుంది. వివేకం కలిగి ఉండాలి మనం. కరువు కాలంలో ఒక విధవరాలు పోషించబడటానికి దేవుడు ఒక దైవజనుని పంపించాడు. మొదటిది దేవుడికి ఇస్తే కరువులో ఆమె పోషించబడుతుంది. కరువు తప్పించుకోవడానికి దేవుని సన్నిధిని విడిచిపెట్టి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళింది. కరువుగా కుటుంబంలో నష్టపోయింది. వివేకం మనం తీసుకునే నిర్ణయాలు, మన నిర్ణయం మన కుటుంబాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తుందండి. దేవుడు ఒక మనిషిని రోబోట్లా తయారు చేయలేదు. జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఇదిగో ఈ పనులు తింటే చచ్చిపోతామని చెప్పాడు. నిశ్చయంగా చచ్చిపోతా ఉన్నాడు. అది మళ్ళీ 90%, 70%, 80%, 50% అనేది ఏ జ్ఞానం నువ్వు పండు తింటావు అలా చచ్చిపోతా ఉన్నాడు ప్రభు. ఎన్నాడు చచ్చిపోయాడు. ఆ మరణం నా ప్రభు తన మీద వేసుకొని మరణాన్ని ఆయన మింగి వేసే వరకు, ఆయన పాపిగా మార్చబడే వరకు, ఆయన రక్తం చిందించే వరకు, సమాప్తమైందని కేక వేసే వరకు ఈ భూమి మీద మరణం వేలింది. ఇది కాలం నా ప్రభు లోకంలో నీ కోసం అనేకం పొందుపరిచాడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ గ్రంథంలో. వివేకంతో సేవ చేయాలి, వివేకంతో ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలి. ఇంకొక విషయం నేను చెప్తాను. ఈరోజు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటి భాష గారు మాకంటే గొప్పగా అలా చెప్తున్నాం అనుకున్నాకండి. శ్లోకాలు ఇచ్చి ఎవరు వాక్యం చెప్పొద్దు అన్నిల మధ్యలో. శ్లోకాలు వద్దండి, ఎట్టొద్దండి. ఆ శ్లోకాల్లో ఇలాగుంది, మా దేవుడి గురించి చెప్పమాకండి. ఎందుకు తెలుసా, మా గురించి మీరు ఎందుకని ఈరోజు యూట్యూబ్ లో కొట్లాడుతున్నారు చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు. మనకి స్థిరమైన వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని బతుకున్నాం. స్థిరమైన వాక్యం ఉందండి. ఒక సిస్టర్ చెప్పింది, ఒక సోదరుడు చెప్తున్నాడు, అస్తోమా శబ్దమైన సమతమో తీర్చిన ఎలా ఉంది, అసత్యంలో ఉన్న ఎందుకు మనకెందుకు అది చెబితే అది తప్పని మా దేవుడిని ఆరాధించినప్పుడు మా లేఖలు మీకు ఎందుకు? మీరు మొక్కితే మా దేవుడిని మొక్కండి, మరి మా దేవుడిని కూడా అంగీకరించలేదు కదా అని ఏ యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు. వాక్యం మొక్కుకోండి ప్రియజనులు.
వాక్యం ఉన్నట్టుగా మనం ఆచరిద్దాం. ఆ వాక్యమే మనం నడిపిస్తుంది. ఆ నక్షత్రం వైపు చూసాడు జ్ఞానులు. ఏరోజులు ఇంటికెళ్ళ ఫ్లాస్ట్గా ఆ దారిలో వచ్చారు, ఇంట్లో దగ్గర చెప్పారు. నక్షత్రాన్ని విడిచిపెట్టి తెలివితో రాజుగారు ఎక్కడ పుడతాడో అక్కడ పుడతాడని అక్కడి నుంచి ఏ రోజు ఇంటికెళ్ళారు. జాగ్రత్త, మరలా నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి తీసుకొచ్చిందంట. దేవుని వాక్యము మన పాదములకు దీపమైందండి. ఆయన త్రోవలు, ఆయన మార్గాల్లో మనం నడవాలంటే అంత గారు చాలా తప్పు చెప్తున్నారు అనుకున్నాకండి. అన్ని దగ్గర జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నానంటే మేము అటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నాం. మేము ఇక్కడ నేనే కాదు, అనేక మంది వెళ్తున్నారు. క్రైస్తవులు ఎందుకు కొడుతున్నారు? ఒకళ్ళు ఓకొచ్చి మనం ఎందుకు కొడుతారు చెప్పండి. క్రిస్మస్ జరుపుకోవడానికి ఒక ప్రాంతంలో వాళ్ళు టెంట్ వేసి తీసేశారండి. ఈ దగ్గరలో మా మందిరం ఉంది అని తెలియకూడదని తీసేశారు. మొన్న క్రిస్మస్ వేడుక జరుపుకొని తూర్పుగోదావరి జిల్లాలో ఒక పల్లెటూరులో. జాగ్రత్తగా వివేకం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు అన్నీ జరగాలి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలులకు దేవుడు చెప్పాడు, ఎక్కడ స్వార్థ ప్రకటించాలని చెప్పాడు. ఏపీ జాతి మార్చుకునే ఒక ఆయన కనిపించాడు, ఆవిడ తిరిగి స్వార్థ ప్రకటించాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో మీకు చెప్తాడు. దేవుడితో సమాసం చేద్దాం, దేవుడికి శిక్షలుగా జీవించాలి. ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. మన చేతులు ఆయన తగ్గేస్తున్నాం, మనం ప్రార్థిద్దాం. రాత్రి వేళ ఎవరు వినని ట్రైన్లో మనం ప్రార్థించే వారికి ఉండాలి. మా ప్రాంతంలో ఇంకా ఆయా ప్రాంతాల్లో బాకాలు పెట్టి గొడవ చేస్తూ ఉంటాయి. పోలీస్ స్టేషన్ కేసు పెడితే అంబులెన్స్ ఎక్కించారు. పాస్టర్ గారి చర్చిల్లోకి వచ్చి అంబులెన్స్ ఎక్కిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే మనం ఒకరికి మాదిరిగా ఉండాలి కదా. చాలా జాగ్రత్తగా నూతన సంవత్సరంలో మనము వివేకం కలిగిన సుందర తీలాగా ఉండాలి. వివేకంతో నడుచుకోవాలి. దుస్తుల మార్గంలో మనం వెళ్ళకూడదు. ప్రయోజనం కదా ఈ లోకంలో నా ప్రభు యోహాను చచ్చిపోయాడు, యోహాను చంపారనగానే విన్నాడు. ఏం చేశాడు తెలుసా? మౌనంగా అరణ్యానికి వెళ్ళాడంట, ప్రార్థించడానికి వెళ్ళాడు. వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం చూడాలి. ఒకవేళ నువ్వు అక్షాక్ష అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా చేయకూడదని తీసుకొచ్చి చంపుతారు. డబ్బులు అవకాశం ఇస్తాయి. కొంతమంది కోసం అగ్నిలోకి దిగొచ్చి అగ్ని బలాన్ని చలార్చాడు. కొంతమంది ఆ రోమాల క్రైస్తవులు అగ్నికి ఆలోచన మంది చచ్చిపోయారు. ఏది చేయాలన్నా ఆయన చేతిలో ఉంది. ఆయన చిత్తానికి మన జీవితాలను సమర్పించుకున్నాం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఇల్లు చెప్తూ మొరకట్టాలి. రాత్రి వేళ మన చెయ్యి ఆయన తట్టు కాపాడి, కన్నులు మన హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. 8 దినాలు పూర్వకాలం సంగతులు అవన్నీ ఆయన పాడిన పాటలు ఆయన నెమరు వేసుకుని దేవుని గొప్పతనాన్ని, నీ వంటి గొప్ప దేవుడు ఎక్కడున్నాడు, ఇంత గొప్ప మార్గం ఎక్కడుంది. నిజంగా ఈ కీర్తనలో చాలా ఆత్మీయమైన చిత్రాలు ఉన్నాయి. నీ కార్యాన్ని ధ్యానించేటప్పుడు యెహోవా చేసిన కార్యాలు, పూర్వం జరిగించిన నీ ఆశ్చర్య కార్యాలు నా మనసుకు తెచ్చుకొని మన కుటుంబాలని, మన జీవితాలని, మన సంఘాలను పెట్టుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవితాం. మరో విధంగా వేరొక విధంగా అనుకోవద్దు. అన్యుల దగ్గర మన నోటికి చిత్రం వేసుకోవాలి. మనకి కష్టం తెలుసు, కానీ ఏమి జరిగిపోయినా కానీ మన మీద బురదలు వేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉందాం, భక్తిని కాపాడుకుందాం, దేవుని దుష్టులుగా జీవిద్దాం. అటు కృపణ పరిశుద్ధాత్మను మనందరికి దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రభాకరణ దేవునికి స్తోత్రం. చక్కని సందేశాన్ని విన్నాం. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన సహోదరులు శేఖర్ గారు నర్సరావుపేట నుంచి వారు చివరి ప్రార్థన చేయవలసిందిగా మనం ప్రైజ్ లేదు. మన ప్రభావ గారు టెలికాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి దైవజనులకి మరి విశ్వాసులకి సహోదరి సహోదరులకు అందరికీ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నేను ప్రార్థన చేసుకున్నా, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి యేసురాజా, మీకు ఉచితమైన కృపను బట్టి ప్రభా, ఐదులము అల్పులము ఎన్నికలేని మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి పోషించి భద్రపరిచి క్షేమం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం ఉంటుంది. ఉదయకాల సమయమైన ప్రభా, ఇదిగోనైనా మీకు పరిశుద్ధాత్మకును పరలోక రాజ్యమునకును మాటల వలన క్రియల వలన తలంపుల వలన విరోధంగా మేము చేసినటువంటి ప్రతి తప్పిదము క్షమించి ఈ ఉదయకాల సమయం ముందు ప్రభువా మా మొరకి చెవి ఎగ్గమని మనం చేసుకుంటున్నాం. ఇదిగోనైనా ఈ పవర్ ఆఫ్ గాడ్ టెలికాన్ఫరెన్స్ లో ఈ విధంగా అనునిత్యం ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ నా తండ్రి మీ యొక్క వాక్యంను విస్తరింప చేస్తున్నటువంటి మా ప్రియ దైవజనులు అందరి బట్టి ప్రార్థిస్తుంటున్నాము. దైవజన రాములను అందరి బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాము. ఆయన వారిని వారి కుటుంబాలను మీరు బాగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరం ముందు నా ప్రభువా ఇంకా అత్యధికంగా వారు మీ యొక్క పరిచర్యలో వాడబడుటకు కావాల్సినటువంటి కృపను, భద్రతను, క్షేమమును, ఆత్మీయ జ్ఞానమును మీరు వారికి అనుగ్రహించండి, సాయం చేయండి ప్రభువా. అలాగే తండ్రి, ఈ పవర్ ఆఫ్ గాడ్ టెలికాన్ఫరెన్స్ లో ప్రతిరోజు క్రమం తప్పకుండా పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి కుటుంబంను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన వారికి ఏ అవసరతలు ఉంటున్నాయో మరి నాయన వారి యొక్క అవసరతలన్నింటినీ మీరు తెలుసండి, సహాయం చేయండి ప్రభావ. మీరే మీ సాక్షి బిడ్డలుగా వారిని వాడుకోండి. ఇదిగోనైనా ఎక్కువ ఉదయకాల సమయం ముందు మరి మీ ప్రియ బిడ్డ మా దైవజనం ద్వారా మీరు పలికించినటువంటి మాటలను బట్టి నాయన అవి మా వినికిడిలో నెరవేరుతుండగా నా తండ్రి, దినములు చెడ్డవి కనుక నాయన సమయం పోనీక సద్వినియోగపరుచుకుంటూ నా తండ్రి మీ రాజ్యానికి వారసులము పాత్రలు మొదలవున మమ్మల్ని సరి చేసుకుంటూ కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానంను మాకు ప్రసాదించండి, సాయం చేస్తూ ప్రాముఖ్యంగా తండ్రి ఈ ఉదయకాలం ముందు ఎంతమంది అయితే నీ ప్రియ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆయన వారి యొక్క విన్నపములు మీకు సమర్పిస్తున్నారు. ఆ విన్నపాలన్నించి మీ ప్రభావం మీరు దయతో జ్ఞాపకం చేసుకొని మీ కృపలో తీర్చమని మనం చేసుకుంటున్నాం. పవర్ ఆఫ్ గాడ్ టెలికాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంను పేరు పేరును మీరు దీవించండి, ఆశ్రయించండి. ఏ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఏ సమస్యలు ఉన్నాయో మీరు బహుతంగా పెరిగినటువంటి దేవుడు నాయన ఆ సమస్యలు ఇబ్బందుల నుంచి ప్రతి కుటుంబాన్ని దూరపరచండి. ఆయన వారికి కావాల్సినటువంటి శాంతిని, సమాధానాన్ని, కృపను, నెమ్మదిని విస్తరింప చేయండి. ఇరుకులో విశాలతను అనుగ్రహించండి, సాయం చేయండి ప్రభువ. అలాగే తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు నీ ప్రియ బిడ్డలందరూ బట్టి ప్రార్థిస్తుంటున్నాము. ఈ గాయపడినటువంటి హస్తంతో వారిని ముట్టి స్వస్థతను అనుగ్రహించి సహాయం చేయండి. ఆయన జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది లేక ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ నాయన ఇంక మనం ఏమి చేయలేము అన్న స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సినటువంటి ధైర్యంను, ఓర్పును, జ్ఞానంను అనుగ్రహించి ఆ సమస్య నుంచి విడుదలను అనుగ్రహించండి, సాయం చేయండి ప్రభు. నాయన చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటున్నాము. వారికి దీర్ఘాయువును దయచేయండి. యవనస్తులను బట్టి ప్రార్థిస్తుంటున్నాము. వారి విద్యాబుద్ధులైందో జ్ఞానమందును వర్ధిల్లులో కావాల్సినటువంటి సహాయం చేయండి. వివాహం కానటువంటి వారికి సరైన జీవిత భాగస్వామ్యం దయచేయండి. వివాహమై సంతానం లేక బాధపడుతున్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సినటువంటి సంతానాన్ని, మీ యొక్క బహుమానాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, కొత్త పోషణ కోసం ఆయా వృత్తులు చేస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలను, కుటుంబాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాలన్నిటికీ ఏ దినమున కావాల్సినటువంటి ఆహారంను ఆ కుటుంబాలన్నిటికీ అందించి సంతృప్తి పరచమని మనం చేసుకుంటున్నాము. వృద్ధులను బట్టి ప్రార్థిస్తుంటున్నాము. విధవాలను బట్టి ప్రార్థిస్తుంటున్నాము. వృద్ధులకు కావాల్సినటువంటి వృద్ధాప్య దశలో మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. నాయన మీ వైపు వారి యొక్క హృదయంను ఆకర్షించి మీ పట్ల భయభక్తులు కలిగి జీవించు కృపను నాయన నెమ్మదిని వారికి దయచేయండి. విధవరాలను బట్టి ప్రార్థిస్తుంటుండగా వారి పక్షాన వారు కలిగిన సమస్తం పక్షాన మీరు ఉండి వారికి న్యాయం జరిగించమని మనం చేసుకుంటున్నాం. అలాగే తండ్రి, ఇంకా ఈ దినమున ఎంతమంది అయితే జన్మదిన వివాహ వేడుకలు జరుపుకుంటున్నారో వారందరి బట్టి ప్రార్థిస్తుంటున్నాము. సంవత్సరం అనేటువంటి దయా కిరీటంలో బిడ్డలు దయచేసి నూతన ఉత్సాహంతో నాయన నూతన ప్రణాళికతోటి ముందు కొంచెం కృపను బిడ్డలందరికీ దయచేయండి, సాయం చేయండి ప్రభువా.
అలాగే మా రాష్ట్రం బట్టి ప్రార్థిస్తుంటున్నాము. మా రాష్ట్ర నాయకులను బట్టి ప్రార్థిస్తుంటున్నాగా జ్ఞానాత్మలు కలిగినైనా వారు మమ్మల్ని పరిపాలించడం కావాల్సిన కృపను దయచేయండి. రాష్ట్రంలో శాంతి, నెమ్మది, సమాధానాన్ని విస్తరింప చేయండి ఆయన. అలాగే తండ్రి మా దేశంను బట్టి మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తుంటుండగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క భయభక్తులు కలిగి మీరే నిజమైన దేవుడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి నాయన పరమత సహనం కలిగి జీవించు కృపను మరి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, శాంతి, సమాధానం కలిగి జీవించు భాగ్యము ప్రతి ఒక్కరికి ప్రసాదించమని మనం చేసుకుంటున్నాం. ఇవనైనా మీరు అక్కడ అతి సమీపంలో ఉంటుండగా ఏ ఒక్కరము విడువబడుట మీ చిత్తం కాదు. ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యే నిజమైన దేవుడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి అని మీ యొక్క వాక్యంలో లిఖించబడిన రీతిగా ప్రతి ఒక్కరికి ఆయన మీరే నిజమైన దేవుడు అని ఆయన ప్రత్యక్షపరచండి, సహాయం చేయండి ప్రభు. ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి ఆయన హైందవ సోదరులను బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాము. ఆయన వారు సరైన మార్గము గుర్తించడానికి కావాల్సిన జ్ఞానమును వారికి అనుగ్రహించి సహాయం చేయాలి. ఇదిగో మీరు అక్కడ అతి సమీపంలో ఉంటుండగా మేమేమైపోతామో మాకు తెలియదు, కానీ మీ చిత్తానుసారంగా ప్రభావం మమ్మల్ని అందరూ కూడా మీరే రక్షించి ముందుకు నడిపించమని ఇదిగో ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిలో చేసుకొని ఆయన మరలా మీ యొక్క రాకడ ఆలస్యం అయితే మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని ధ్యానించి పూజించి మరి స్తుతించి పర్యంతం కూడా కొద్ది ప్రార్థనలు మీ శరీరంలో చేసుకొని మమ్మల్ని అందరూ మీ కృపలో భద్రపరుస్తున్నాను. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా ప్రార్థించిన మరి సహోదరులు శేఖర్ గారిని బట్టి దేవునికి మహిమ. నూతన సంవత్సరంలో ప్రభు కృప వారికి తోడును కాక. ఆశీర్వాదాన్ని తీసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయం, సహవాసం నూతన వత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుచు నడిపిస్తూ ఆయన తోడును గాక. మంచిదండి. మరీ సమయంలో చివరిగా ఆశీర్వాద పాట సహోదరు హెప్సివా గారు గుంటూరు నుంచి వారు ఆశీర్వాద పాట పాడతారు. అనంతరం 100వ వచనంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌరత్వ టెలికాన్ఫరెన్స్ కాల్లో ఉన్న దైవజనులకు, విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు కొత్త సంవత్సరంలో నాకు ఆశీర్వాద పాట పాడినందుకు దేవుడికి కృతజ్ఞతా స్థితులు ఇచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు. ఆశీర్వాద పాట పాడుకున్నాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణకే మాసు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మాసు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆపద కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపద కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఐశ్వర్యము నీవే,
మా ఘనతయు నీవే ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మా స్తుతులు అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మా స్తుతులు ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని కీర్తన పాడిన సహోదరుని బట్టి దేవునికి స్తోత్రం. ప్రభు కృప వారికి వారి కుటుంబానికి తోడుండును గాక. ఈ సమయంలో అందరూ కూడా మీరు కూడా బయటకు వచ్చి 100వ వచనంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటారు.